సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఫిర్యాదు. తెలంగాణ భవన్లో జరిగిన చేరికల కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్న హామీల సంగతి ఏంటి అని రేవంత్ సర్కార్ను ప్రశ్నించారు. 2.5 ఏళ్లలో ఢిల్లీకి మూటలు మోయడం తప్ప రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలోని అప్పులపైన కాంగ్రెస్ నేతలు అసత్య ప్రచారం చేశారని కేటీఆర్ మండిపడ్డారు. మన నాయకుడు కేసీఆర్ గారిని ఇవాళ 3 ఫీట్లున్నోడు 4 ఫీట్లున్నోడు కూడా చాలా మాటలు మాట్లాడుతున్నారు. నోటికి ఎంత వస్తే అంత. ఎందుకంటే వాళ్ళు పాపం ఐడెంటిటీ క్రైసిస్లో ఉన్నారు. ఎవరైతే ఇవాళ కేసీఆర్ గారిని దూషించి ఏదో 4 మాటలు కేసీఆర్ గారిని అని పైశాచికానందం పొందే ముఖ్యమంత్రి ఉన్నాడో పాపం ఆయనకు ఐడెంటిటీ క్రైసిస్ ఉన్నది. ఐడెంటిటీ క్రైసిస్ అంటే ఆంగ్లం ఎక్కువైపోయింది. ఐడెంటిటీ క్రైసిస్ అంటే తెలుగులో చెప్తే ఆయన ఎవడు దేక్తలేడు, ఎవడు గుర్తుపడతలేడు. నిన్నటికి నిన్న ఎక్కడనో కాదు, నిన్న ఇక్కడ శంషాబాద్ దగ్గర ఏదో రిబ్బన్ కటింగ్ ప్రోగ్రామ్ పోయిండు. ఇక రిబ్బన్ కట్ చేయవా రేవంత్ రెడ్డిని నేను పిలిచినారు. మనం కట్టినవన్నీ కడితే ఈయన పోయి రిబ్బన్లు కట్ చేస్తున్నాడు, అంతే కదా, ఏముంది చేసింది ఇప్పటిదాకా. పిలిచినారు, పోయినాడు. సరే పోయినాడు, ఏదో పోజులు కొడుతూ అక్కడ నిలబడి అట్లా పోజులు కొడుతున్నాడు. ఆఖరికి అక్కడ పిలిచే యాంకర్ అమ్మ ఉంటుంది కదా, ఆ అమ్మాయి ముఖ్యమంత్రి గారు అని చెప్పి శ్రీధర్ బాబు పేరు చెప్పింది తప్ప ఈయన మాత్రం గుర్తుపట్టలేదు. ఇది మొదటిసారి కాదు, చివరిసారి, అంతకంటే కాదు. 2.5 ఏళ్ళు అయిపోయింది. యాంకర్లు గుర్తుపెట్టుకోవట్లేదు, యాక్టర్లు గుర్తుపెట్టుకోవట్లేదు, ఎవడు గుర్తుపెట్టుకోవట్లేదు ఆయన పేరు. ప్రజలైతే ఆయన పేరు తీస్తేనే బూతుల వర్షం కురిపిస్తున్నారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా బట్టి విక్రమార్క గారిని, భద్రంగా పెట్టుకోమంటివి కదా కార్డులు, భద్రంగా 100 రోజులు పెట్టుకోమంటివి కదా, మరి 1000 రోజులు అయ్యేందుకు వచ్చే ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలా కార్డులు? మరి ఏం చేయాలా? ఏమైంది మరి 100 రోజుల ముచ్చట అని ముఖ్యమంత్రి గారిని అడిగితే ఆయన ఏమంటున్నాడు ఎరికేనా? ఎంత కండలు తిరిగిన వస్తాదైనా 3 నెలల్లో పిల్లలు పుట్టిస్తాడా అని మాట్లాడుతున్నాడు. సరే ముఖ్యమంత్రి గారు, నువ్వు చెప్పింది కరెక్టే, 3 నెలల్లో పిల్లలు పుట్టారు, ఓకే, మేము కూడా ఒప్పుకుంటాం, మాకు కూడా తెలుసు, కూర్చున్న వాళ్ళందరికీ తెలుసు, రాష్ట్రంలో అందరికీ తెలుసు. 3 నెలల్లో పిల్లలు పుట్టపోతే పర్వాలేదు, కానీ 30 నెలల్లో పిల్లలు పుట్టపోతే నిన్నేమనాలి? మరి ఏమనాలన్నా? నేను అనట్లేదు, 30 నెలలే ఇంకా నువ్వు చెప్పిన ఒక్క హామీ అమలు కాకపాయ ఏమనాలి మరి నిన్ను? మాటలేమో ఆకాశాన్ని అంటే మాటలు, డైలాగులు, సినిమా డైలాగులు చూస్తే మరి కింద పనేమో ఏమీ లేదు, హల్లికి హల్లి, సున్నకు సున్నా. ఏం చేసిండయ్యా కేసీఆర్ అంటే ఇవాళ ఇంతున్నోడు అంతున్నోడు ఎవడు పడితే వాడు ఏది పడుతుంది మాట్లాడుతున్నాడు. ఏం చేసిండు కేసీఆర్ గారు? ఒకడు అంటాడు అప్పుల పాలు చేసిపోయినాడు కేసీఆర్ అంటాడు. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం చెప్పినా రిజర్వ్ బ్యాంకు అది నువ్వు చెప్పేది తప్పురా సన్నాసి, 8 లక్షల కోట్ల అప్పు తప్పు అని చెప్పినా సిగ్గొస్తలేదు రేవంత్ రెడ్డికి. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పింది తెలంగాణ వచ్చినాడు అప్పు 72,000 కోట్లు. కేసీఆర్ గారు డిసెంబర్ 3, 2023 నాడు దిగిపోయినాడు తెలంగాణ నెత్తి మీద ఉన్న అప్పు 3,50,000 కోట్లు. అంటే కేసీఆర్ గారు చేసింది 2,80,000 కోట్ల అప్పు. ఎస్, కేసీఆర్ గారు అప్పు చేసిండు. ఎందుకు చేసిండు కేసీఆర్ అప్పు? ఎందుకు చేసిండు అంటే 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73,000 కోట్లు వేయడానికి అప్పు చేసిండు. అవును, ఎస్, కేసీఆర్ అప్పు చేసిండు. 1000 గురుకుల పాఠశాలలు పెట్టి మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలకు 6.5 లక్షల మందికి విద్యా బుద్ధులు చెప్పించేదానికి అప్పు చేసిండు కేసీఆర్. ఎస్, ఏంది నువ్వు చేసింది? ఏంది నువ్వు చేసింది 2.5 ఏళ్లలో? ఢిల్లీకి మూటలు మోయడం తప్ప. మొన్న అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు, నేను మారిన మనిషిని అంటున్నాడు. నేను మారిన మనిషిని. అవును, మారావు. తెలంగాణ రాకముందేమో, తెలంగాణ వచ్చిన కొత్తలో టీడీపీలో ఉన్నప్పుడేమో 50 లక్షలు మోసేటోడు బ్యాగులో, ఇప్పుడు 1000 కోట్లు మోస్తున్నాడు, అంతే తేడా. మారింది ఏంటి అంటే బ్యాగు మారింది, మనిషి వాడే, బ్యాగు మాత్రం మారింది. అట్లాగే ఈ మధ్యన ఇంకో డైలాగ్ కొడుతున్నాడు. ఈయనంట కర్ణుడు లాంటోడంట రేవంత్ రెడ్డి లాంటి. కరెక్టరా నాయన, నువ్వు కర్ణుడివే. ఎలక్షన్లకు ముందు దాన వీర శూర కర్ణ, ఎలక్షన్లు అయిపోయినాక కుంభకర్ణ. దున్నపోతులాగా నిద్రపోవడం తప్ప, ఢిల్లీకి ట్రిప్పులు వేయడం, ఎక్కే విమానం దిగే విమానం తప్ప ఏంది నువ్వు చేసింది? అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి వాళ్ళిద్దరికీ తెలుసు, ఎన్నిక ఎప్పుడొచ్చినా వీపు చింతపండు అవుతుంది తెలంగాణ ప్రజల చేతుల్లో అనే మాట తెలుసు. అందుకే ఇవాళ రకరకాల కుట్రలు చేస్తూ ఉన్నారు, రకరకాల కుట్రలు చేస్తూ ఉన్నారు, రకరకాల ఎత్తుగడలు, రకరకాల కుటిల ప్రయత్నాలు. ఎన్ని చేసినా ఒకటి మాత్రం పక్కా, ఈసారి వచ్చే శాసనసభ ఎన్నికలు సాధారణ ఎన్నికలు కాదు.
వచ్చే శాసనసభ ఎన్నికలు కేసీఆర్ ని తిరిగి తెచ్చే ఎన్నికలు, కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రి చేసే ఎన్నికలు మాత్రమే.